సంచార్యార్కి వచ్చేసాను ఒక కొత్త వీడియోతో మీ ముందుకి. సో రీసెంట్గా మేము తీర్థహల్లి గ్రూప్ ట్రిప్ వేసాము. సో తీర్థహల్లిలో మీరు ఏమేమి చేయాలి, ఎక్కడెక్కడ వెళ్ళాలి అన్నీ మీరు తెలుసుకోవచ్చు ఈ వీడియోలోని. సో తప్పకుండా చూడండి లాస్ట్ వరకు ఈ వీడియో. హౌ టు రీచ్ తీర్థహల్లి. తీర్థహల్లి అనేది ఒక టౌన్. ఇది కర్ణాటక షిమోగా డిస్టిక్లో ఉంటుంది. సో ఇక్కడ చేరుకోవడానికి ఫ్రమ్ బెంగళూరు నుంచి 8 hours పడుతుంది. ఇది ఒక 3 days ఐటినరీ. సో బెంగళూరు యశ్వంత్పూర్ రైల్వే స్టేషన్ నుంచి మార్నింగ్ 9 o'clock స్టార్ట్ అయ్యాము. సో షిమోగా రీచ్ అవడానికి ఆల్మోస్ట్ 2 అయింది. సో అక్కడి నుంచి తీర్థహల్లి రీచ్ అవడానికి ఇంకొక 2 hours. సో టోటల్ 8 hours పడింది. సో ఫస్ట్ డే మొత్తం మేము ఇలాగా మా రిసార్ట్లోనే టైం స్పెండ్ చేసాము. ఎందుకంటే మేము ఈవినింగ్ టైం మేము రీచ్ అయ్యాం కాబట్టి ఏ ప్లేసెస్ మేము చూడలేము కాబట్టి ఇలా మేము ఫస్ట్ డే మొత్తం ఇలా రిసార్ట్లోనే స్విమ్మింగ్ చేసుకోవడం అని, ఇలా నైట్ అయితే మొత్తం డ్యాన్స్లని, క్యాంప్ ఫైర్స్ అని చేసుకొని మేము ఫస్ట్ డే ఇలా ఎంజాయ్ చేసుకున్నాము. ఇలా కచేరీలు ముగించుకుని మా డే 1 ఎండ్ చేసుకున్నాము. గుడ్ మార్నింగ్ గైస్, దిస్ ఇస్ అవర్ డే 2 ఇన్ తీర్థహల్లి. ఈరోజు మనం ఫోర్ట్ హిల్ అంటే సన్సెట్ పాయింట్ చూసుకుంటాం. ముందుగా ఇదే మేము స్టే చేసిన రిసార్ట్. ఈ రిసార్ట్ నేమ్ ద నెస్ట్ రిసార్ట్. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది అగుంబేకి కాకుండా తీర్థహల్లికి కాకుండా మధ్యలో ఉంటుంది. ఇక్కడ రిసార్ట్లో వాళ్ళు ఇచ్చిన ఫుడ్ కానివ్వండి, యాక్టివిటీస్ కానివ్వండి, ఈ బస్సెస్ కూడా వాళ్ళే అరేంజ్ చేసి ఇచ్చారన్నమాట. రిసార్ట్ నుంచి 17 kilometers దూరంలో ఈ ఫోర్ట్ ఉంటుంది. సో వచ్చేసాం కావలదుర్గ ఫోర్ట్కి. ఇదే కావలదుర్గ ఫోర్ట్. కావలదుర్గ ఫోర్ట్ ఎదురుగా చూపిస్తున్నారు కదా, ఇదే ట్రెక్కింగ్ పాయింట్, ఫస్ట్ మీటప్ ప్లేస్. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి మేము 5 kilometer హిల్ టాప్కి వెళ్ళాలి. కావలదుర్గ అనేది విజయనగరం డైనాసిటీకి చెందింది. 5th century నుంచి ఇది చాలా బాగా టూరిస్ట్ ప్లేస్గా కర్ణాటక గవర్నమెంట్ మెయింటైన్ చేస్తుంది. ఈ వెళ్ళే దారి మొత్తం ఇలాగే ఉంటుంది. ఫుల్ గ్రీనరీ, రష్ గ్రీనరీ తోటి కవర్ అయ్యి మొత్తం జనరల్గా పాతకాలంలో ఎలాగా మనమైతే కొండలు గుట్టలు ఎక్కుతామో అలాంటి వేనే మనం గమనించచ్చు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే రైనీ సీజన్లో ఇక్కడ ఎక్కువగా వాటర్ వచ్చేస్తుంది. ఆ వాటర్ వచ్చినప్పుడు ఫ్లో ఈ వే మొత్తం కవర్ చేస్తుంది, చాలా స్లిప్పరీగా అవుతుంది. అదొక్కటి గమనించి మీరు మాన్సూన్స్లో మాత్రం ఈ కావలదుర్గ ఫోర్ట్ ట్రెక్ మాత్రం మీరు స్కిప్ చేయండి. చాలా కష్టంగా ఉంటుంది. మేము నార్మల్ డేస్లో ఎక్కడానికే కొంచెం కొన్ని ప్లేసెస్లో స్లిప్పరీగా ఉంది, కానీ మిగతా ప్లేస్లో చాలా బాగుంది. కొంచెం 200 meters వరకు స్లిప్పరీగా ఉంటుంది. దాని తర్వాత నుంచి అంతా నీట్గా స్టెప్స్ తోటే ఉంటుంది. ఎందుకు ఇలాగ చేశారంటే ఆ కాలంలో ఎనిమీస్ రైడ్కి వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కకూడదని వాటర్ పోస్తారంట ద్వారం నిండా. అప్పుడు ఎనిమీస్ అక్కడి నుంచి జారి కింద పడిపోవడం, కింద పడిపోయినప్పుడు వాళ్ళ మీద దాడి చేయడం అలాంటివి. ఇది ఫోర్ట్ టాక్టిక్స్, డిఫెన్స్ టాక్టిక్స్ అనేవి. ఇలాగ 5 kilometer ట్రెక్ టూర్ చేసిన తర్వాత మీరు టాప్కి చేరుకుంటారు. టాప్ పైన చిన్న గుడి ఉంటుంది, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఇలాగ టాప్ రీచ్ అయిన తర్వాత టాప్ పైన చాలా మంచి వ్యూస్ కనపడతాయి మనకి. ఇన్స్టాగ్రామబుల్ ఫొటోస్ తీసుకోవచ్చు. ఈ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, బ్యాక్ సైడ్ ఎటు చూసినా మనకి పానోరమిక్ వ్యూస్ అద్దిరిపోతాయి.
సో మార్నింగ్ సెషన్ అలా ఫోర్ట్ చూసుకొని మేము నెక్స్ట్ సన్సెట్ పాయింట్కి వెళ్తున్నాము. వెళ్ళే దారంటే చాలా బాగుంటుంది రైస్ ఫీల్డ్స్ తోటి. మా రెసార్ట్ నుంచి సన్సెట్ పాయింట్ ఒక హాఫ్ అన్ అవర్ డిస్టెన్స్లో ఉంది. సో చూస్తున్నారు కదా, ఈ కొండ ఎక్కాలంటే మన బస్సులు కానీ పెద్ద వ్యాన్స్ కానీ ఏమి పట్టవన్నమాట. ఎందుకంటే రోడ్స్ అనేవి చాలా చిన్నగా ఉంటాయి. సో ఈ కొండ ఎక్కాలంటే మన ప్రైవేట్ వెహికల్స్, ఓన్ వెహికల్స్ లైక్ కార్స్ కానీ 2 వీలర్స్ కానీ ఉంటేనే మనం వెళ్ళగలము. లేదంటే ఇటువంటి వ్యాన్స్ ఉంటాయి కిందనే ఆ లోకల్ వాళ్ళది, వాళ్ళ దగ్గర మాట్లాడుకుంటే వాళ్ళు మిమ్మల్ని తీసుకెళ్తారు. ఇంత అని కొంచెం రేట్ ఉంటుంది. మేమైతే ఈ రైడ్ చాలా బాగా ఎంజాయ్ చేసాము. క్రేజీ అసలు. మీకు తెలుసు కదా, ఫ్రెండ్స్తో ట్రిప్ అంటేనే క్రేజీ మాట. అందులో ఇలాంటి అడ్వెంచర్స్ చేస్తే ఇంకా క్రేజీగా ఉంటుంది. కొండపైకి రీచ్ అయిన తర్వాత ఇలా కొన్ని స్టెప్స్ ఉంటాయి ఇంకొంచెం పైకి ఎక్కడానికి. సో ఇలా స్టెప్స్ ఎక్కి పైకి వచ్చిన తర్వాత మనకి గుడి కనిపిస్తుంది. ఈ స్వామిని దర్శనం చేసుకొని సన్సెట్ కోసం వెయిట్ చేసాము. సో దట్స్ ఇట్ ఫర్ డే 2. సన్సెట్ చూసుకొని రిసార్ట్ వచ్చిన తర్వాత డిన్నర్ అయిన తర్వాత ఇలా క్యాంప్ ఫైర్ పెట్టి డ్యాన్స్ సెషన్ ఉండింది. సో ఇవన్నీ చూసుకొని ఇంకా డే 2 ఎండ్ చేసుకున్నాము. గుడ్ మార్నింగ్ గైస్, దిస్ అవర్ డే 3, our last day in తీర్థహల్లి. ఈ డే 3 ఐటినరీలో ఓన్లీ వాటర్ ఫాల్ ఉంది. ఈ వాటర్ ఫాల్ నేమ్ అచ్చకన్య వాటర్ ఫాల్. రెసార్ట్ నుంచి ఒక 12 కిలోమీటర్స్లో ఈ వాటర్ ఫాల్ ఉంది. ఈ వాటర్ ఫాల్ మనం చేరుకోవడానికి కొంచెం ట్రెక్ చేయాలి. ఇలాగా ఆఫ్ రోడ్ ట్రక్స్, ఆఫ్ రోడ్ రూట్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసి మా రిసార్ట్కి వచ్చేసాం. రిసార్ట్లో ఈవినింగ్ మాకు ఏమీ యాక్టివిటీస్ లేవు కాబట్టి మేము పూల్లో చిల్ అయ్యాం. పూల్లో మేము జుంబా డ్యాన్స్, వాలీబాల్, క్యాచ్ బాల్ అలాంటివన్నీ చేసాం. ఇలాగా మా తీర్థహల్లి ట్రిప్ని ఫినిష్ చేసాం. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ రాబోతున్నాయి.